రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగల ధాటికి బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. వెదర్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, రాష్ట్రంలో ఈరోజు కూడా ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కూడా భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయట రావడానికి భయపడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అత్యవసర పనుల మీద ఇతర కారణాల వల్ల ప్రజలు బయటకు వస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు, విజయవాడలోని ఈ స్ట్రీట్ సెంటర్లో ఉన్న పరిస్థితి చూడొచ్చు. చాలా చోట్ల అయితే రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రావడానికైతే భయపడుతున్నారు. ఎండకు తోడు వడగాడ్పులు అయితే విపరీతంగా వీస్తున్నాయి. అసలు వీటి నుంచి బయటపడడం ఎలా అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఈరోజు 21 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే 214 మండలాల్లో వడగాడ్పులు అయితే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పి విపత్తుల నిర్వహణ శాఖ, అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వడగాడ్పుల మూలంగా మొన్న 21 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క విజయవాడలోనే 10 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు. నిన్న అయితే 16 మంది రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు మృత్యువాత పడితే అందులో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 12 మంది చనిపోయారు. ఒక్క పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లోనే 3 స్పృహ తప్పి మృత్యువాత పడడం జరిగింది. మొత్తం మీద అయితే వడగాడ్పుల తీవ్రత అయితే ఏ స్థితిలో ఉందో మనం చూడొచ్చు. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ పరిస్థితుల్లో బయటికి తిరగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 నుంచి 4 మధ్య అని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు చలివేంద్రాలు కానీ, కియోస్కులు కానీ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రజలకు కావాల్సిన తాగునీరు కానీ, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ప్రధానంగా ఈవేళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. అలాగే మన్యం, పార్తీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఎండ ఉండే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ సూచనలు జారీ చేసింది. ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు బయట తిరగొద్దు. ఒకవేళ తిరిగినా కూడా తెల్లటి టోపీ కానీ, లేకపోతే నూలు దుస్తులు ధరించడం కానీ, లేకపోతే చేతి రుమాలు తలపై కట్టుకోవడం కానీ, ఇతరత్ర రక్షణ చర్యలు తీసుకోవాలి తప్ప నేరుగా ఎండలోకి ప్రవేశిస్తే వడదెబ్బ సోకే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ప్రధానంగా వడదెబ్బకు మహిళలు, చిన్నారులు, అలాగే వృద్ధులు, అలాగే మానసిక రోగులు, అలాగే బీపీ, షుగరు, గుండె జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఎండల్లో తిరగకూడదు. ఈ సమయంలో ప్రధానంగా ఈ 1-2 మధ్యలో ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బయట తిరగొద్దు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి కాబట్టి అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి రోహిణి కార్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇటు పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోపై అధికార యంత్రాంగానికి కూడా తగు సూచనలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశంలో ఆదేశించారు. అలాగే అన్న క్యాంటీన్లలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఎండకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడకుండా తాగునీటి ఏర్పాట్లు కానీ, మిగతా కానీ చేయాలని కూడా ఆదేశించారు. మొత్తం మీద అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతున్న ఎండలు మండిపోతున్నాయి, ఎండలు టారెత్తిస్తున్నాయి. ప్రజలైతే జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శర్మ, ఇది తాజా పరిస్థితి. ధన్యవాదాలు సూర్యారావు. ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.